ఉద్యమకారులకు ఇళ్ల స్థలాలు పెన్షన్లు ఇవ్వండి, 8 వారాల సమయం ఇస్తున్నాం. అభయహస్తం కింద దరఖాస్తు చేసుకున్నటువంటి అర్హులకు రాష్ట్ర ప్రభుత్వానికి హైకోర్టు ఆదేశాలు అంటూ చూస్తాను. సో ఎవరెవరికి? ఉద్యమకారులకు ఇళ్ల స్థలాలు పెన్షన్లు ఇవ్వండి అంటూ హైకోర్టు చాలా కీలకమైనటువంటి ఆ విషయాన్ని ఆర్డర్ జారీ చేయడం జరిగింది అంటూ చూస్తా ఉన్నాం. సో ఒకసారి దాని గురించి ఒకసారి చాలా క్లియర్ గా మనం మాట్లాడేటువంటి ప్రయత్నం చేద్దాం. తెలంగాణ ఉద్యమకారులకు సంబంధించినటువంటి హామీల అమలుపై హైకోర్టు కీలక ఆదేశాలు జారీ చేసింది. అభయహస్తం పథకం కింద దరఖాస్తు చేసుకున్న అర్హులైనటువంటి తెలంగాణ ఉద్యమకారులకు 8 వారాల లోపు ఇళ్ల స్థలాలు పెన్షన్లు మంజూరు చేయాలని రాష్ట్ర ప్రభుత్వ ప్రిన్సిపల్ సెక్రటరీతో పాటు ఫ్రీడమ్ ఫైటర్ శాఖ అధికారులను జస్టిస్ విజయసేన రెడ్డి నేతృత్వంలోని ధర్మాసనం ఆదేశించింది. అర్హతల పరిశీలనలో ఆలస్యం చేయకుండా విధి విధానాల ప్రకారం కేసులను పరిష్కరించి ప్రయోజనాలు అందించాల్సిందిగా స్పష్టం చేసింది. కాంగ్రెస్ పార్టీ ఇచ్చినటువంటి హామీలు నెరవేర్చలేదని ఆరోపిస్తూ ఉద్యమ జేఏసీ నాయకులు హైకోర్టును ఆశ్రయించగా పిటిషనర్ తరపు హైకోర్టు న్యాయవాది కరుణాకర్ రెడ్డి వాదనలు వినిపించారు. ప్రభుత్వం ఇచ్చిన హామీలు రాజ్యాంగబద్ధమైనటువంటి న్యాయసమ్మత హక్కుల పరిధిలో వస్తాయని కరుణాకర్ వివరించగా ప్రభుత్వానికి హైకోర్టు కీలక సూచనలు మాత్రమే చేసింది అంటే ఆర్డర్ కాదు, సూచనలు జారీ చేసినట్టే తెలుస్తోంది. మరి ప్రభుత్వం ఆ దిశగా ముందుకు పోతుందా లేదా అనేది చూడాల్సిన అవసరం అయితే ఉంది. సో మొత్తానికైతే ఉద్యమకారులు ఎవరైతే ఉన్నారో తెలంగాణ ఉద్యమకారులకు ఇళ్ల స్థలాలు ఇవ్వడానికి విజయసేన రెడ్డి సంబంధించినటువంటి ధర్మాసనం కీలకమైనటువంటి ఆదేశాలు రాష్ట్ర ప్రభుత్వానికి ఇవ్వడం జరిగింది. ఇలాంటివి చాలా ఇస్తారు, కానీ రాష్ట్ర ప్రభుత్వం పాటిస్తుందా లేదా అనేది చూడాల్సిన అవసరం అయితే ఉంది.